వైసీపీ హయాంలో చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జగన్ మానసిక ఆనందం పొందారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. స్కిల్, మద్యం ఇలా అనేక తప్పుడు కేసులు పెట్టారన్నారు. మద్యం కేసును హైకోర్టు కొట్టివేసిందన్న సోమిరెడ్డి దీనికి జగన్ ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. కక్ష సాధింపు అనేది వైఎస్ హయాం నుంచి వచ్చిందని, జగన్కు అది అలవాటైందని సోమిరెడ్డి విమర్శించారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక తప్పుడు కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద, ఒక ఫైబర్ నెట్ కేసు, ఒక మద్యం కేసు, ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఏమైనా తప్పుడు కేసులు పెడితే బాబు గారు పారిపోలే. ఒకటి ఫైబర్ నెట్ తప్పని రుజువైపోయింది, కేసు పెట్టడమే అన్యాయమని. ఇప్పుడు మద్యం కేసు, అసలు మద్యం కేసు, మద్యం లిక్కర్ పాలసీ బిట్వీన్ 2014 and 19, 2014 నుంచి 19 వరకు అమిత ట్రాన్స్పరెంట్. ఈ దేశంలో ఏ బ్రాండ్ అయినా ఇక్కడ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకొని కొనొచ్చు కన్జ్యూమర్స్. నీ మాదిరిగా డబ్బులే కట్టాలా, మీరు చెప్పిందే తాగాలని పెట్టలే, 1000 కోట్ల కుంభకోణం చేయలే, 3500 crores నీ దాంట్లో స్కామ్ ప్రూవ్ అయిపోయింది సాక్ష్యాలతో కూడా. ఆ రోజు బాబు గారు మద్యం కేసులో అవినీతి అని చెప్పేసి నువ్వు కేసు పెట్టావు. ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి హైకోర్టు ఆ కేసును కొట్టేయటం జరిగింది. నీది క్లియర్ కేసు, ఇది మద్యం కేసు. ఎంతమంది జైలుకు పోయేసి వచ్చినారు, ఎంతమంది జైళ్ళల్లో ఉన్నారు ఇప్పటికీ? ప్రూవ్డ్ కేసు. దేశ విదేశాల్లో లిక్కర్ మనీ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నావు, క్యాష్ని ఇతర దేశాలకు పంపించి నువ్వు ఇండియన్ కరెన్సీ కింద ఎట్ట మార్పించుకోవాలో చేసావు. అక్కడ ఆఫ్టర్ ఆల్ 200 కోట్లకి ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, మిగతా ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ వాళ్ళందరూ జైలుకి పోయినారు. నువ్వు దాదాపు 3500 crores ఎంతమంది పోవాలా? ఎంత సంవత్సరాలు జైల్లో ఉండాలా? డిస్టిలరీస్ అన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎస్పీవై రెడ్డి డిస్టిలరీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఒకటే మీరు చేసిన పాపాలు. ఆ మద్యం తాగి సచ్చారు 30,000 మంది చావుకి కారణం. ఆల్మోస్ట్ మీరే హత్య చేశారు. లక్షల మంది బెడ్ రిడన్. మీకు ఎవరిచ్చారు హక్కు? మీరు చెప్పింది ఎందుకు తాగాలా? వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. తాగటమే మంచిది కాదు. ఇటువంటి పాపాలు మీరు చేశారు, అనుభవిస్తున్నారు. పాపాలు చేసేవి అనుభవిస్తున్నావు.